హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నిన్న వెలిగించానండి. ఇంకా కార్తీక సోమవారం చివరి సోమవారం కదా, నిన్న కుదిరింది నాకు. దివాళీ కూడా ఈసారి అసలు ఏం జరుపుకోలేదు మేము, ఎందుకంటే మా చిన్నత్తమ్మ చనిపోయింది, సృష్టి ఉండే. ఆ తర్వాత నాకు కుదరలేదు. అసలు ఈసారి కార్తీక మాసం మొత్తం ఏంటో కానీ అసలు కుదరలే. పోనీ ఆ శివయ్య లాస్ట్ మూమెంట్లో ఆయన అనుగ్రహించాడు మాకు. నిన్న వెలిగించాను. ఎవ్రీ ఇయర్ నేను 9th క్లాస్ ఉన్నప్పటి నుండి అసలు ఉపవాసం ఉండి వెలిగిస్తాను దీపము, 365 వత్తులు. ఇంకా నిన్న కుదిరింది, నిన్న వెళ్ళాను. చాలా మంచిగా అనిపించింది. అసలు మనం 15 రోజులు దీపం పెట్టకుండా ఇంట్లో, ఇంకా అందులో కార్తీక మాసము అసలు కుదరలేదు. చాలా బాధ అనిపించింది. ఇంకా నిన్న వెళ్ళి వెలిగించాను. మా ఇంటి దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది గుడి. నాకు దగ్గరలో ఉన్నా కూడా నేను వెళ్ళను, అదేంటో దూరంగా ఉన్న వాటికి ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మొన్న నేను మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ చూపించాను కదా, అక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ స్ట్రైట్గా అక్కడే ఉంటుంది రైల్వే గేట్. ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది కదా, గౌతమ్ నగర్. అది చాలా బాగుంటుంది. అమ్మవారి గుడి, మళ్ళీ శివాలయం, గణపతి దేవాలయం. నేను 41 days కూడా ఇక్కడే చేశానండి. మండలం చేశాను కదా అప్పుడు, హనుమాన్కి ఇక్కడే చేశాను. బయట పంచముఖ హనుమాన్ ఉంటుంది కదా, అక్కడ ప్రదక్షిణలు చేశాను 41 రోజు. చాలా బాగా అనిపించింది. అప్పుడు వెళ్ళానంటే మళ్ళీ అసలు గుడికే వెళ్ళలేదండి. ఇంకా మళ్ళీ నిన్ననే వెళ్ళాను, అక్కడే ఇంకా వెలిగించాను. ఈ 365 వత్తులు వెలిగించేసి అక్కడ తను ఉంది కదా, వేరే ఆవిడ ఉంది కదా, అక్కడ నేను వెలిగించిన దీపమే. తను అగ్గిపుల్ల వెలిగిస్తుంది, దీపాన్ని అసలు ఉండట్లేదు, అగ్గిపుల్ల గాలికి వెలగట్లేదు. ఇంకా తను ట్రై చేస్తూ ఉంది, కానీ చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, శివాలయంలో నిన్న తేనె అభిషేకం చేశారండి. చాలా బాగుండే. నేను చాలాసేపు కూర్చుండిపోయాను, నిన్నంతా నీరసంగా ఉండేందుకు. ఇంకా కూర్చున్నాను. అభిషేకం చేస్తుంటే అయితే చాలా మంచిగా అనిపించింది. చూడండి, అక్కడ తేనె అభిషేకం చేస్తున్నారు. మీరందరూ ఎలా కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో పెట్టండి.